బ్యాక్ టు న్యూస్. ఏపీ రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఉందంటే గత వైసీపీ ప్రభుత్వాన్ని మేము ఒకటే చెప్తున్నాం, ముఖ్యంగా రోడ్లు బాగుంటేనే ప్రమాదాలు జరగవు. అలాంటి రోడ్లే బాగలేనప్పుడు ఎక్కడ చూసినా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది. రాబోయే 1-2 నెలల్లోనే సమీక్షించుకొని ఎక్కడైతే జాగ్రత్తలు తీసుకుంటే రాష్ట్రంలో హైవేస్ అయితేనేం, గ్రామీణ రోడ్లు అయితేనేం, స్టేట్ హైవేస్ అయితేనేం అన్ని దగ్గర రహదారి ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకుంటాం. ప్రమాదాల నివారణకు తప్పకుండా ముందుకెళ్తాం. నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అనే ఆయన 2019లో చాలా హామీలు ఇచ్చాడు. ఆ హామీల్లో ఇదొకటి, ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీని విలీనం చేస్తానని చెప్పడం జరిగింది. ఎవరైనా ఇలాంటి చర్యలు చేపడితే సంతోషించవచ్చు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేశాడు. అది కూడా ఎలా చేశాడంటే ఒక హాఫ్ బాయిల్ లెగ్ కట్ అయిపోయింది ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ పరిస్థితి. ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగస్తులకు జీతభత్యాలు ఇస్తా ఉండేది ఎవరంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు ఆ సంస్థ సర్వీసులు అయితేనేం కార్యకలాపాలు నిర్వర్తిస్తా ఉండేది వచ్చి ఒక కార్పొరేషన్ ద్వారా. మేము ఒకటే హామీ ఇస్తున్నాం, తప్పకుండా రాబోయే కాలంలో ఆర్టీసీని పూర్తి విలీనం చేస్తాం. ఆర్టీసీకి మా ప్రభుత్వానికి ఒకటే లక్ష్యం, కార్మికులు ప్రయాణికులు ఇద్దరు 2 కన్ను లాంటి వాళ్ళు. కాబట్టి తప్పకుండా ఏ రోజైతే ఆర్టీసీ కార్మికుల యొక్క బాగోగులు చూసుకొని వాళ్ళల్లో సంతోషంగా ఉంటేనే ఈ ఏపీఎస్ఆర్టీసీ మనుగడ బాగుంటుంది, ప్రయాణికులకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అయితే అతి త్వరలో పూర్తి చేసేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏంటండి సెకండ్, ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి సంక్షేమం అనే పేరు తప్పక అభివృద్ధి అనే పేరుని పక్కన పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా ఆర్టీసీ విషయానికి వస్తే మీరు చెప్పిన విధంగానే ఎక్కడ బస్సు కొనే పరిస్థితి లేదు, కానీ బస్సులు రిపేర్ చేసే పరిస్థితులు లేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే గత 5 సంవత్సరాల నుంచి ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న అన్ని డిపోల్లో బస్సులన్నీ స్క్రాప్ అయ్యి ఎక్కడ బ్రేక్ ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్లు చేస్తూ ఉన్నా కూడా మరమ్మతులు నోచుకోని పరిస్థితి ఉంది. అలాగే కొత్త బస్సులు దాని స్థానాల్లో తెచ్చే పరిస్థితి కూడా లేదు. అక్కడక్కడ టెండర్ల ద్వారా హైర్ బస్సులు పెట్టుకోవడం జరిగింది, కానీ కొత్త బస్సులు కొనలేదు. మేము ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తున్నాం రాబోయే కాలంలో. కాబట్టి ఇంకా ప్రయాణికుల యొక్క శాతం ఇంకా ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా కొత్త బస్సులు అనేవి రోడ్లపైకి రావాలి. కాబట్టి మా ముఖ్యమంత్రి గారితో సమీక్షించి రాబోయే కాలంలో కొత్త బస్సులు కొనే విధంగా ఏపీఎస్ఆర్టీసీ ముందుకు వస్తుంది. అలాగే ఎలక్ట్రికల్ బస్సు విషయానికి వస్తే మీరందరూ చూశారు, కొన్ని సర్వీసులు కొన్ని రూట్లలో అయితే బాగా సక్సెస్ అయినాయి. ముఖ్యంగా తిరుపతి, తిరుమల, పీవేరు, మదనపల్లి ఈ రూట్లలో ముందు ప్రభుత్వం కూడా నడుపుతా ఉంది. మేము ఈ పర్యావరణానికి హానికరం కాకుండా ఏవైతే చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటున్నాం. రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రికల్ బస్సులు వాడకం ఎక్కువగా ఉంటే అది మంచి శుభపరిణామం. కాబట్టి తప్పకుండా ఆ బస్సులను ఇంకా ఎక్కువగా ప్రవేశపెట్టేదానికి కూడా చర్యలు తీసుకుంటాం. గుడ్ క్వశ్చన్ అండి. గత 5 సంవత్సరాలు ఏపీఎస్ఆర్టీసీ అనే కార్పొరేషన్ చేతిలో పెట్టుకొని ఎవరైతే వ్యవహరించారో ప్రజల స్థలాలను